వెల్కమ్ టు ఇట్లు మీ అభయ్ నవీన్ ఛానల్ వన్స్ అగైన్. సో ఇవాళ నేను చేసేది ఏంటంటే క్రికెట్ ఆడడానికి పోతున్నా. జస్ట్ ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి. ఎంఏబి అనే ఒక గ్రూప్ క్రియేట్ చేసిండు కిషోర్ అని. ఆ యూజ్లెస్ ఫెల్లో గురించే వెయిట్ చేస్తున్నా. వచ్చిండు చిత్తాపురి కాలనీలో ఉంటాడు. నేనేమో ఎక్కడో దూరంకి వెళ్ళి వచ్చిన, ఆ ద్వారా ఇప్పుడు వచ్చిండు. అయిందా కెప్టెన్ సాబ్? ఎంఐబి మెన్ ఇన్ బ్లూ చెప్పలే మీకు? ఎంఐబి అని ఒక టీం ఉంది. ఒక 2 years అయిందా కిషోర్ స్టార్ట్ చేసి? మా క్యాప్టెన్ వెనకాలనే ఉన్నాడు. యాక్చువల్గా చూపాను, ఈ దొర నాతో సినిమా తీస్తా అని చెప్పి నాతో ఫ్రెండ్ అయ్యిండు. ఆ తర్వాత సినిమా పక్కన పెట్టి క్రికెట్ ఆడుకుంటూ కూర్చున్నాం. పక్కన పెట్టలేదులే, అది నడుస్తుంది. జస్ట్ కిడింగ్. మాకు నమ్మకం లేదు దొరా. సో కమింగ్ టు ద మ్యాచ్, ఏఎం గ్రౌండ్లో ఈవినింగ్ ఆడుతున్నాం 6 o'clockకి. ఏఎం గ్రౌండ్ అంటే అది ఎక్కడ? ఆజీజ్ నగర్. ఒకప్పుడు నేను చిల్కూరుకి బీటెక్ చేసిన టైంలో వీసా వస్తుందని చెప్పేసి, లేదంటే మార్క్స్ మంచిగా రావాలని ఆ జమాన్లోనే ఆ రూట్లో ట్రావెల్ చేస్తుండే. ఈ 2 ఏళ్ళకి వెళ్ళి మొత్తం చిలుకూరు టు మణికొండ అప్ అండ్ డౌన్ చేస్తున్నాను నేను, జస్ట్ క్రికెట్ ఆడుకోవడానికి. అంటే గ్రౌండ్లన్నీ మొత్తం అడిదిక్కే ఉన్నాయి. అది చూసారుగా, చంద్రముఖి గదిలోకి ఎంటర్ అవుతున్నాం. చూడచక్కని గ్రౌండ్ బాయ్స్ ఇది. మీరు ఎప్పుడన్నా ఇటు సైడ్ క్రికెట్ ఆడుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో గ్రౌండ్. ఇదిగో అభయ్ నవీన్ జెర్సీ నెంబర్ 5. ఇవాళ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కొట్టాలి. లెట్స్ సీ. విన్నట్టు మీరు మా క్యాప్టెన్ చూసిరా కిషోర్? ఆడ బ్యాగ్ పట్టుకున్నాడు, కెమెరామెన్ బ్యాగ్ పట్టుకున్నాడు కదా, ఈయన కిషోర్. ఈయన డైరెక్షన్ తప్ప అన్నీ చేస్తుంటాడు. జోక్ చేసిన. మోహన కళ్యాణ్ ఒక వెబ్ సిరీస్ తీసిండు, తొందరలో రిలీజ్ అవుతుంది. అండ్ ఈయన ఇంకో డైరెక్టర్ రమ్మి. ఇతను కిషోర్ రైట్ హ్యాండ్ అయితే ఈయన లెఫ్ట్ హ్యాండ్. ఎంఐబికి వీళ్ళిద్దరే కలిసి స్టార్ట్ చేసినారు. నేను తర్వాత జాయిన్ అయినా. మనోడు కూడా డైరెక్టరే. సో వీళ్ళిద్దరితో తొందరలో కూడా సినిమా తీస్తాను నేను. ప్రస్తుతానికైతే క్రికెట్ ఎంజాయ్ చేద్దాం మనం. వీడు స్పోర్ట్స్ పర్సనా కాదా అని సింగిల్ షాట్లా కన్ఫర్మ్ చేసేవచ్చు. ఎందుకంటే జనరల్గా స్పోర్ట్స్ పర్సన్ అంటాడు మ్యాచ్కి రాగానే ఫస్ట్ ఎక్సర్సైజ్ చేస్తాడు, ఇట్లాంటి చిన్న చిన్న ఇంజురీస్ లాంటివి కాకుండా ఎస్కేప్ అవ్వడానికి. మన అంటే రెగ్యులర్ ప్లేయర్ ఉన్నారనుకో, అట్లా జస్ట్ క్యాజువల్గా టైంపాస్ చేస్తూ ఉంటారు గ్రౌండ్లోకి వచ్చి. సో నేను కూడా స్పోర్ట్స్ పర్సన్ అయిదామని నేను కూడా రోలింగ్ అవుతుంది మ్యాచ్. పిచ్ రోల్ చేస్తున్నారు. ఓకేనా, సక్సెస్ఫుల్గా రోల్ చేసినాక ఆడతాం. ఈ గ్యాప్లో ప్రాక్టీస్ చేశారు. నాకు సెట్ వస్తుంది, ఇది చూస్తేనే అర్థమవుతుంది మీకు మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే బాపది కాదని. ఆట రాని వాళ్ళు కెప్టెన్ అవుతారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వేరే వాళ్ళు ఆయనకు బ్యాటింగ్ బౌలింగ్ ఇయ్యరు కాబట్టి, అందుకే కెప్టెన్ అయ్యండి. రమేష్ ఇంత వీరోచితంగా ఆడుతుండే. మాకందరికీ కోచ్ అనుకున్నారు జగ్గు అని, పేస్ బౌలర్ మా దాంట్లో డేల్ స్టైన్. కాకపోతే 80-90 స్పీడే వస్తుంది కానీ ఆడనీకి రాదు. ఆయన బౌలింగ్ వేసినప్పుడు చూపిస్తా, పిచ్చి లేపుతాడు. స్లో బాల్ స్పెషలిస్ట్ ఆయన. పెద్ద బ్యాగులు వేసుకొని వస్తారు ఎంఐబి టీం. దా ఇక్కడ పిల్లలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మనది ప్రాక్టీస్ చేసేంత
లేదు మళ్ళీ మ్యాచ్కి అనుకోవాల్సి వస్తుంది. యా ఇగో ఇప్పుడు చూపిస్తా ఓడిపోయే టీంని. ఓడిపోయే టీం క్యాప్టెన్ టీం ఏ వంశీ అన్న. చెప్పనా వేణుస్వామి ఎవరు గెలుస్తారు చెప్పండి. మా వేణుస్వామి వాళ్ళే గెలుస్తారంట. సో ఈ మ్యాచ్ వాళ్ళే గెలిచారంటే అన్న కన్ఫర్మ్ మా ఎంఏబి వేణుస్వామి, లేదంటే మేము గెలిచినట్టే. పక్కన ఒక ఆయన కళాకారుడు లవర్ బాయ్ ఈశ్వర్ చాగంటి. ఈశ్వర్ 2.1 పేరు ఎప్పుడైతే విన్నా అప్పటి నుంచి పిచ్చి లేపుతున్నాడు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేయర్ మా టీంలో, ఆల్రౌండర్. ఇవాళ 3.0 అంట. చూద్దాం మరి ఎన్ని 3 రన్లకు అవుట్ అవుతాడో, మరి ఏం చేస్తాడో మా ఆపోజిట్ టీం కాబట్టి. ఇక ఇడు ప్రశాంత్ మా బామర్ది. నిన్న దిల్సుఖ్నగర్లో వర్షాలు పడ్డాయి కదా, ఆడికెళ్ళి కొట్టుకొని మణికొండ వచ్చిండు. ఇక మళ్ళీ ఏం పోతామని క్రికెట్ ఆడదామని ఇంటి దిక్కు వచ్చిండు. మా టీం రియాన్ పరాగ్, మోహన్ క్రేజీ ప్లేయర్. మనది టీం బిఏ కదా, టీం బిఏ ఇచ్చకిద్దాం అయితే గెలిచే టీమే ఇది. నెక్స్ట్ ఒకడు వస్తున్నాడు హారెడ్, వాడు విరాట్ కోహ్లీ వీరాభిమాని. మా టీమే నరను అయితే మనమే గెలిచేది. వీడు కూడా వన్ ఆఫ్ ద క్లాసీ ప్లేయర్, మంచి స్పిన్నరు. ప్రతి టీంకి ఒకడు ఉంటాడు. దిండా అకాడమీ నుంచి వస్తాడు ఒక వాడే, దిండా అకాడమీ మెయిన్ ప్లేయర్ వాడే అవినాష్. అందరు ఎన్ని వికెట్లు తీస్తారా అని అడిగితే ఎన్ని రన్స్ ఇస్తారా అని మనతో మాట్లాడతాం. దారా అవినాష్ వాడిని క్లోజ్లో చూపిస్తా, చిన్నపిల్లోడు పాపం ఏమనుకోకండి, మంచి బౌలర్ వాడు. ఒక మ్యాచ్ ఏమో ఓపెనర్కి వెళ్ళి 60 కొట్టిండు. వీడు బాగా ఆడుతున్నాడు అని అప్పటి నుంచి బ్యాటింగ్ ఇస్తే బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యా. మనం బట్టే అంత సీన్ లేదు, అంతంత హైట్ బాల్. కానీ చెప్పురా నీ గురించి, నువ్వు ఫాస్ట్ బౌలరా స్పిన్నరా ఏంటో ఒకటి చెప్పురా. ఈరోజు వికెట్లు తీస్తావు. ఏ టీంలో ఉన్నారా నువ్వు? నా టీమే అయితే ఈరోజు వికెట్లు తీస్తాడు, 2 వికెట్లు తీస్తాడు, టీం బి గెలుస్తుంది. చాలా ఎస్ దా. మనకి ఇప్పుడు ప్రతి టీంలో ఎంతమంది ఉంటారు? ఫాస్ట్ బౌలర్ ఉంటాడు, వచ్చేసిండాడు అవినాష్ గారు. స్పిన్నర్ ఉంటాడు, చాలామంది స్పిన్నర్ ఉన్నారు. వంశీ చాగంటి అన్న స్పిన్నర్. అండ్ దెన్ మీడియం పేసర్స్ నేను, కిషోర్ అండ్ జగదీష్ అని ఇప్పటిదాకా బ్యాటింగ్ ఆడిండు, చాలా స్పీడ్ వేస్తాడన్న కదా ఆయన. సో వీ హ్యావ్ ఆల్ టైప్ ఆఫ్ బౌలర్స్ ఇన్ అవర్ టీమ్. అట్లనే హిట్టర్స్, వాడు ప్రశాంత్ గారు ఒక హిట్టర్. హర్ష అన్న చెప్పినా కదా 15,000 రన్లు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అండ్ సూరజ్ భాయ్ చెప్పినా కదా, సూర్యకుమార్ యాదవ్. సో మనోడు వదిలిపెట్టాడు. ఇంతమందితో పాటు ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు. మనిషి గేమ్ చాలా స్పీడ్గా ఆడతాడు, కానీ మాట మాత్రం చాలా మెల్లగా ఉంటుంది అన్నా అని. మీ టీంలో కూడా ఒక 2 ఉంటారా? మా టీంలో అట్లా వెనకాలన్నాడు మనీ హాయ్ అటు చూపి ఒకసారి మనీని. పాపం బ్యాట్స్మెన్కి వచ్చిండు, బౌలర్కి వచ్చిండు మా టీంలోకి. తర్వాత బ్యాట్స్మెన్ అయ్యిండు, ఆ తర్వాత వికెట్ కీపర్గా సెటిల్ డౌన్ అయిపోయాడు. మనీ ఏ టీం ఇది? అయితే ఓకే, అయితే మేము గెలుస్తున్నాం అంతే. మొత్తం మీద పిచ్ రెడీ అయిపోయింది. నిన్న వర్షం పడడం వల్ల చాలా చండాలంగా ఉంది. మీకు కనబడుతుందో లేదా, అంతా మెత్తగా గుంతలు పడితే టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకుంటే చాలా బెటర్ అని నా అభిప్రాయం. చూద్దాం మా కెప్టెన్ ఏం తీసుకుంటాడో. ఎందుకంటే మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాం, ఇక్కడ బ్యాటింగ్ ఆడదామని ఇట్లుంటాం. ఆడు స్పీడే వేస్తాడు, అది అక్కడ పడి చిన్నగా మెట్రో ఎక్కి ఆడికెళ్ళి బస్సు ఎక్కి ఆటో ఎక్కి ఈడికి వచ్చేలోపు మనకు విరక్తి పుడుతుంది. అంత లేట్ వస్తుంది ఇట్లాంటి పిచ్ల పైన, డ్యాంప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఐ ప్రిఫర్ బౌలింగ్ ఇన్ దిస్ పిచ్. బట్ చూద్దాం మా కెప్టెన్ ఏం తీసుకుంటాడో. ఆల్మోస్ట్ అందరు ప్లేయర్స్ వచ్చేసారు. విల్ స్టార్ట్ ద మ్యాచ్. హాయ్ చెప్పినా, మాకు ఇప్పుడు అంపైరింగ్ చేయడానికి వచ్చింది వంశీ అన్న వాళ్ళ డాటర్. థ్యాంక్ యూ సో మచ్.
రా నువ్వు బయటకు వెళ్ళు. వేసాడన్న వచ్చేయాలంటే ఆడి పోవాలి ఏదో సరదాకి అట్టేస్తాం సరదాకి కనుక 4 కావడబోదు. నెంబర్ 1 మంచి కంట్రోల్ ఉన్నది. ఈ బాబు జర్ర 6 కొట్టి ఎక్కువ ఉంది కానీ పర్లేదు, వీళ్ళని ఇట్లే ఆపొచ్చు. అంటే 140 130 140 ఆపితే ఎక్సలెంట్ అసలు. లాట్ ఆఫ్ ఫీల్డింగ్ ఎర్రర్స్, క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు. లూజ్ క్యాచ్లన్నీ వదిలేసి ఒక యావరేజ్ ప్లేయర్తో 70 కొట్టించినాం మేము. మంచి ప్లేయర్లే కానీ 3 లూజ్ క్యాచ్లు వదిలేసినాము. 188 కొట్టిరు, 189 కొట్టాలి. కొడదామని అనుకుంటున్నాం. చెప్పినట్టే టీమ్ బి గెలుస్తుంది. మ్యాచా మనసులా అనేది మ్యాచ్ అయిపోయినాక చెప్తా. సీ యూ. టోటల్ స్కోర్ 42, రమ్మి 36, అవినాష్ 5, ఒక వైడ్. ఎవరికి దొరకదు అది బాలు. 4 hours 49. కమాన్ బాయ్స్. సద్దాంది కవర్ చేసిర్రు. దివా మనకే ఆడుతున్నాడు, వంశీకాద్ మనకే ఆడుతుండు, అభియన్ మనకే ఆడుతుండు, వంశీయన్ ఒక్కడే వాళ్ళ దిక్కు ఆడుతుండు. వంశీయన్ కూడా మన సైడ్ లాగాలి. మా వేణుస్వామి చెప్పినట్టు టీం ఏ గెలిచింది. ఇట్స్ ఓకే, మేము మనసులు గెలిచినాం. లెట్స్ గో. గెలిచేసినాం. ఈ పిల్లన ఎంతరా నీ ఏజ్? 22 yearsకి 2 లడ్డు క్యాచ్లు వదిలేసినాడు. వీడి వల్ల మొత్తం మ్యాచ్ బొక్కబడింది మాకు. మళ్ళీ వచ్చాడయ్యా, నేను 13th ప్లేయరు మీకు ఫీల్డింగ్ చేసి పెడతా అని. వీని మాత్రం ఆడిపించుకోకండి, బై మిస్టేక్ ఎక్కడన్నా కనబడితే. సే మ్యాచ్ మొత్తం పోయింది. సో ఓకే, ఎనీహౌ ఎంఐబీతో ఆడి ఎంఐబీ గెలిచింది. చియర్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. లాస్ట్ బాల్ ఆఫ్ ద మ్యాచ్, వి ఎండెడ్ విత్ ద డాట్ బాల్. లాస్ట్ బాల్ ఆఫ్ ద మ్యాచ్, లెట్స్ సీ. ఓడక్క ఏమ్మా ఏమో 215 రూపాయల బాల్కి ఒక బాల్కి. అన్నా గెలిచినామన్నా. టీం బి ఏమో బొక్కలో టీం అది. చూసారా సార్ డబుల్ యాక్షన్ గెలిచిపిచ్చారు. నువ్వు మన టీమేనా? టీం బి వచ్చి సదం బాయ్. గుడ్ గేమ్ బాయ్. అరే నవరా లవలేరా టీమ్ ఏ నేను సూపర్ విక్టరీ బాయ్స్. టీమ్ బి అదో టీమా? టీమ్ బి అనేది కమాన్ సార్. గుడ్ బ్యాటింగ్. అరే టీమ్ ఏ గెలిచింది. వి వాన్ ద మ్యాచ్. టీమ్ బి అది ఒక టీం కాదు యాక్చువల్లీ. వచ్చానండి, బాగా ఆడారు. కమాన్. ఈ జో లైఫ్ లో 2 బాల్ పట్టినాడు ఎంఐబి ఆడుతున్నప్పటి నుంచి. ఆ 2 బాల్ 4/8 ఆపిండు. ఏ జో, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం జో? నీ ప్రాబ్లం ఏంటి? 4 వదిలేయచ్చు కదా. గుడ్డెట్లో పడ్డా చీ చాలని పెట్టలేదు, అది ఆగింది అది.